ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు ఎంతో శక్తివంతమైన రోజు. డిసెంబర్ 1వ తేదీ సర్వ ఏకాదశి. మీనరాశి వారికి 30 రోజుల పాటుగా పట్టబోయే అదృష్టాన్ని పుట్టించిన ఆ భగవంతుడు కూడా ఆపలేడు. 100% జరగబోయేది ఇదే. ఈరోజు శక్తివంతమైన సర్వ ఏకాదశి మొదలుకొని మీనరాశి వారికి 30 రోజుల పాటుగా జరగబోయే మార్పులు ఏమిటి? వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది? వీరికి అదృష్టమా, దురదృష్టమా? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశి. మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి అని, జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు. ఈ మీనరాశి వారికి సమయం వీరి జీవితంలో వీరు మునుపెన్నడూ కూడా చూడని చక్కటి మార్పులు అయితే చూస్తారు. శుభప్రదమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. గురుబలం ఉంది. ప్రారంభించబోయే పనులలో దైవ బలం మీకు అనుకూలిస్తుంది. ఆర్థికంగా చాలా చక్కటి మంచి ఫలితాలు ఉన్నాయి. శని ధ్యానం శుభప్రదం. చంద్ర అనుగ్రహంతో మనోబలం పెరుగుతుంది. బృహస్పతి యోగం శుభాన్ని ఇస్తుంది. ప్రశాంతంగా ఆలోచించి పనులు చేస్తే విజయం మీకు దక్కుతుంది. ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ దైవ బలం తోడుగా ఉంటుంది. వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారంతో అభివృద్ధి సాధిస్తారు. ఓర్పు మీ ప్రధాన బలం. సూర్య ధ్యానం మీకు ఎంతగానో శక్తిని కూడా కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. అసలు ఈ మీనరాశి వారికి ఈ డిసెంబర్ నెల వీరి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే చక్కటి మార్పులు ఏ విధంగా ఉంటాయన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందామండి. మీనరాశి వారికి ఈ డిసెంబర్ నెల చూసుకున్నట్లయితే కనుక ఈ నెలలో హెచ్చు తగ్గులతో కనిపిస్తారండి. మీరు చాలా కష్టపడి పని చేస్తూ ఉంటారు. మీ యొక్క ప్రయత్నాలను కూడా మీరు పెంచుకుంటారు. ఇది వృత్తి జీవితంలో చాలా విజయానికి దారితీస్తుంది. ఉన్నత పదవులు పొందే అవకాశం అయితే మీకు ఈ సమయంలో కనిపిస్తుంది. మరియు మీ విజయం మీకు ఘన విజయాన్ని అందిస్తుంది. అంతేకాదు మీ ఆదాయంలో పెరుగుదలతో పాటుగా సీనియర్ పాత్రను కూడా మీరు అందించవచ్చు. వ్యాపారంలో ఉన్నవారికి ఈ నెల ప్రారంభంలో గెలుపు ఇంటికి అధిపతి 8వ ఇంట్లో ఉండడం వలన కొంచెం సమస్యగానే ఉండవచ్చు. వ్యాపార పర్యటనలు ప్రయోజనకరంగా ఉంటాయి మరియు సుదీర్ఘ పర్యటన వ్యాపారానికి లాభాన్ని తెస్తాయి. ఈ యొక్క వ్యాపారానికి మంచి లాభాలు కూడా వస్తాయి. మీరు మీ యొక్క ఏకాగ్రతతో ఉన్నట్లయితే విజయం మీకు సాధ్యపడుతుంది. అంతేకాదండి, ఈ సమయంలో మీరు ప్రయాణం ఒక సమస్యగా భావించవచ్చు. కనుక మీరు ప్రయాణం చేసే విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. మీ యొక్క శృంగార సంబంధంలో ఉన్నట్లయితే కనుక ఈ సమయం ప్రారంభంలో మీకు చాలా అనుకూలంగానే ఉంటుంది. డిసెంబర్ నెల ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా కొన్ని ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. ఈ నెల పొడవునా మీరు మీ యొక్క ఆరోగ్యంలో హెచ్చు తగ్గులను కూడా అనుభవించవచ్చు. కాబట్టి మీరు మాట్లాడుతున్న వాతావరణాన్ని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఇది శారీరక సమస్యలను కలిగి ఉంటుంది. మీరు మోకాలి నొప్పి, మరిన్ని నొప్పులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఛాతీ ఇన్ఫెక్షన్ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అపరిశుభ్రమైన నీటి వలన కలిగే సమస్యలు కావచ్చు. అందువలన మీ యొక్క సంబంధ ఆరోగ్య సమస్యలపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. అజీర్ణం మరియు అసిడిటీని తగ్గించడానికి, మీరు ఆరోగ్యంగా ఉండడానికి మీ యొక్క శుభప్రదమైన నీటిని తాగాల్సి ఉంటుంది. మరియు ఆరోగ్యకరమైనటువంటి భోజనాన్ని చేయాలి. మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే, ఈ మీనరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు గురువారం రోజున బ్రాహ్మణ విద్యార్థులకు అన్నదానం చేసినట్లయితే మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే కలుగుతాయి. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ మీనరాశి శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి. 2 చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది.
మీనరాశి పూర్వభద్ర 4వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు. అందమైన గంభీరమైన రూపం కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపాన్ని, సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు. శత్రునాశనం చేయవారు గాను, సుఖ జీవితానికి వీరు అలవాటు పడిన వారుగాను ఉంటారు. అయితే ఉత్తరభద్ర 1వ పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకునుట, ఇతరులపైన అధికారం చెలాయించే నైజాన్ని కూడా కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర 2వ పాదంలో జన్మించిన వారు అదృష్టవంతులు, గొప్పవారు, పండితులు వీరితో స్నేహం చేస్తారు. జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది. రాజకీయ ప్రవేశం కూడా చేస్తారు. ఉత్తరభద్ర 3వ పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. పరస్త్రీ సాంగత్యాన్ని కోరుకుంటారు. వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది. కార్యసూర్యులని చెప్పాలి. ఉత్తరభద్ర 4వ పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. చాలా చాతుర్యంగా మాట్లాడతారు. రేవతి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందగలుగుతారు. చాలా అదృష్టవంతులు, సుఖ జీవితానికి వీరు అలవాటు పడి ఉంటారు. రేవతి నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది. పరస్త్రీ సాంగత్యం ఉంటుంది. తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి వీరికి అధికంగా ఉంటుంది. రేవతి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు. పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి కూడా కలిగి ఉంటారు. రేవతి నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అనేవి అధికంగా ఉంటాయి. మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. దైవభక్తి హెచ్చుగా ఉంటుంది. పెద్దలంటే వీరికి గౌరవం కూడా అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన అయితే వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి ఏమాత్రము కూడా చేత కాదని చెప్పాలి. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి ఏమాత్రమూ చేత కాదు. వీరికి దుష్టబుద్ధి మాత్రం ఏ విధంగా కూడా ఉండదు. వీరికి ఎవరిపైనా కోపం వస్తే వారిలో వారే బాధపడుతూ ఉంటారు, కానీ అవతల వారిపైన కక్ష మాత్రం వీరు తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారుగా వీరు భావిస్తూ ఉంటారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ రాశి వారికి చేతులు, పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. ఇలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. వీరు ఒక్కరూ స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు. ఈ రాశి వారికి మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు. పైపైన చూసి నిర్ణయాలనేవి వీరు తీసుకుంటూ ఉంటారు. మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావము ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. చూసారు కదండి, మీనరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.